హలో హాయ్ అండి. శుషి విత్ కుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వీడియో వచ్చేసండి. మేము మొన్న సాటర్డే అయితేనండి బాలాజీ టెంపుల్ అండి, చిలుకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. చాలా రద్దీగా ఉందండి, చాలా బాగుందండి టెంపుల్. మేము ప్రతిసారి వెళ్ళేవాళ్ళమండి మెహదీపట్నంలో ఉన్నప్పుడు అండి. ఇప్పుడండి మేము మెహదీపట్నం నుంచి ఉప్పల్లో అయితే ఇల్లు కొనుక్కున్నాం కదండి, అక్కడికి వచ్చేసామండి. అందుకే అప్పుడే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి వెళ్ళానండి. చాలా మారిపోయిందండి. చూసారా ఇక్కడ మనం వెళ్ళే దారిలోనండి కాళీమాత టెంపుల్ అండి, చాలా బాగుంది. అమ్మవారు అయితే రోడ్డు మీద కనిపిస్తుందండి. ఇక్కడ పసుపు కుంకుమ వేసండి మనం అమ్మవారికి అయితేనండి దండం పెట్టుకున్నామండి. ఇంకా వెళ్ళే దారి కదండి, అందుకని ఈసారి వెళ్ళేటప్పుడు మొత్తం వీడియో తీస్తానండి అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు అయితేనండి నేను వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను కదండి, చిలుకూరి కుదరలేదండి. ఇది కూడా చూసారు, టెంపుల్ చాలా బాగుంటుందండి. కాళీమాత కూడా టెంపుల్, చాలామంది అక్కడ వండుకొని తింటారండి. సండే దీన్ని చాలా అసలు ఖాళీ ఉండదండి. మేము కూడా అక్కడ 2-3 సార్లు అండి కోడిని అయితే కోసుకుని అక్కడే వండుకొని తిన్నామండి ఫ్రెండ్స్ అందరం కూడా. ఈసారి వెళ్ళేటప్పుడు అప్పుడు మేము ఇప్పుడు వచ్చేసాక వెళ్ళడం తగ్గించేసామండి. ఇప్పుడు వెళ్తామండి. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను వీడియో అయితే చేసి చూపిస్తానండి మీకు. ఈ కాళీమాత టెంపుల్కి కూడా వెళ్తానండి, చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా. ఇంకా అక్కడి నుంచి అయితేనండి మనం చిలుకూరు వెళ్ళిపోతున్నామండి. ఇగోండి చిలుకూరు ఎంట్రన్స్ అండి ఇది, లోపలికి వెళ్ళేదండి. ఇంకెక్కడి నుంచి అయితే 2 కిలోమీటర్లు లోపలికి ఉంటాడండి గుడి. లోపలికి ఉంటుందండి, 2 కిలోమీటర్లు లోపలికి ఉంటుందండి. ఇగోండి ఇక్కడ వెళ్ళగానే శివుడు టెంపుల్ కూడా ఉంటుందండి ఒకటి. ఇది కూడా బాగుంటుందండి టెంపుల్ కూడా. ఇంకా చాలా మాకు టైం లేట్ అయిపోయిందండి. పొద్దున మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరినప్పటికి 8 గంటలకు బయలుదేరామండి. అక్కడికి వెళ్ళినప్పటికే 10 అయిపోయిందండి. టెంపుల్కి వెళ్ళిన 11 అయిపోయింది. అందుకే మేము ఇంకెక్కడ ఆగకుండా ఇంకా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నామండి. కానీ చాలానండి అక్కడ మొత్తం ఇది చిలుకూరు అనేది విలేజ్ టైప్లో ఉంటుందేమో కానివ్వండి, బాగా ఫ్రూట్స్ అయితే చాలా నేచురల్గా పండించిన తేనె ఫ్రూట్స్ అన్ని రకాలైతే చాలా బాగున్నాయండి. వస్తుంటే చూస్తుంటేనే అబ్బాయి వెళ్ళేటప్పుడు కొనుక్కోవాలనిపించిందండి. జాంకాయలు అయితే చాలా బాగున్నాయండి, అన్ని రకాలు ఉన్నాయండి అక్కడ. మేమైతేనండి లోపలికి వచ్చేసాం కదండి. ఇంకోటి ఇక్కడ లోపలైతేనండి బండి పార్కింగ్ చేసామండి. ఈరోజు చాలా సాటర్డే కదండి, చాలా జనం ఉన్నారండి, అస్సలు ఖాళీ లేదండి. అందులోకి నండి వెహికల్ పూజలు కూడా ఎక్కువ జరుగుతున్నాయండి. వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఈరోజు పూజ అయితే చేయించుకుంటున్నారండి అక్కడ. ఇంక చాలామంది అయితే లోపలికే ఖాళీ లేదండి టెంపుల్ లోపల. ఈరోజు ఇంకా మేము లోపలికి వెళ్ళేసరికి ఇంకా అందరూ కొబ్బరికాయలు అవి అమ్ముతున్నారండి. మేము లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు అవి తీసుకున్నామండి అక్కడ. వాళ్ళైతేనే చాలా విచిత్రంగా ఉన్నారండి. మనం వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోకపోతే తిడుతున్నారండి. ఇదేంటమ్మా ఇలా తిడుతున్నారు, గుడికి వచ్చిన వాళ్ళకి మాకు కావాల్సిందే 2 కొబ్బరికాయలు కదండి, ఎంతమంది దగ్గర అయితే కొంటాం, కొనకపోతే తిడతారా అని తిట్టానండి వాళ్ళని కూడా. ఇంక నేనైతే అక్కడ ఎండలో అయితేనండి శివలింగం ఉందండి. శివలింగం చూస్తుంటేనే ఎన్నో శివలింగాలు దండాలు పెట్టేస్తారు, కానీ అక్కడ శివలింగం అయితే ఎండలో ఉందండి. పప్పు నీడ కూడా లేదండి. చాలా బాధ అనిపించిందండి. నేను చాలా రోజులు అయిందండి ఇదే అండి. అప్పుడు 40 రూపాయలు ప్యాకెట్ తీసుకున్నారండి. మళ్ళీ వెళ్ళలేదు. ఇంట్లోనే కొబ్బరికాయలు అక్కడ చాలా మార్పు అనిపించిందండి. తీసుకోలేదని ఈ అమ్మాయి అయితే అందరినీ తిరుగుతుందండి. మనం గుడికి వెళ్ళి వాళ్ళ చేతిగా ఎత్తుకున్నట్టుందండి. మనం కావాల్సిన 2 కొబ్బరికాయలు ఎక్కడెక్కడ కొనాలి చూసారండి. ఎలా అయితే వెళ్ళిపోయామండి టెంపుల్కి. వెళ్ళాలనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటూ ఇప్పటికి అయిందండి. ఇంకా కొబ్బరికాయలు తీసుకునే దాకా ఒప్పుకుంటాం లేదు. అక్కడ అయితేనండి కొబ్బరికాయ 40 రూపాయలండి. మనం ఇంటికాడ కొనుక్కుని పట్టుకెళ్తేనే బెస్ట్ అండి. తులసి మాల చామంతి దాంట్లో చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు వీళ్ళు. మనం వెళ్తా మనం కొబ్బరికాయలు మనం పట్టుకుని వెళ్ళిపోవచ్చు అక్కడికి. అక్కడ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటినండి, పక్కనేమో అండి పార్వతి పరమేశ్వర టెంపుల్ కూడా ఉంటుందండి. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టచ్చండి మనం. ఎవరు తులసిమాల అది అయితే తీసుకుంటారు దేవుడి కాడ, లోపల పట్టుకెళ్ళిపోవచ్చండి. చామంతి దాంట్లో అన్ని దేవుడి కాడ కాలు కాడ అయితే పెడతారండి లోపల పట్టుకెళ్ళే. కానీ మాకైతేనండి ఈరోజు ప్రదర్శనలు అంటండి లోపల లేవంటండి.
ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు లేవండి. సోమవారం నుంచి లక్షవారం దాకా అంటే గురువారం దాకానండి ప్రదర్శనలు ఉన్నాయంటండి. 108 ప్రదర్శనలు చేసిన వాళ్ళు, 11 ప్రదర్శనలు చేసిన వాళ్ళు, అన్ని కోరికలు నెరవేరాక, కోరుకునేటప్పుడు ఒక ప్రదర్శన కోరుకోవాలటండి. కోరికలు నెరవేరాక 108 ప్రదర్శనలు చేయొచ్చటండి, 11 ప్రదర్శనలు చేయొచ్చటండి గుడి చుట్టూను. ఆ ప్రదర్శనలు అనేవి మనకి మండే నుంచి థర్స్డే వరకేనంటండి. ఫ్రైడే, సాటర్డే, సండే అయితేనండి ప్రదర్శనలు ఉండవటండి. గుడి చుట్టూ తిరగడం ఉండదటండి. బయట నుంచి తిరిగేసి ఒక ప్రదర్శన అయితే చేసామండి. లోపల తిరగడానికి లేదు కదండి. ఇంకైతే ఇప్పుడైతేనండి దేవుడి కాడ ఇప్పుడు మొక్కుని వెళ్ళామండి. మనకు ఆ మొక్కు అయితే తీరితే మళ్ళీ మనం 108 ప్రదర్శనలు చేసే టైంలో వచ్చి చేయాలండి. మండే నుంచి థర్స్డే వరకే కదండి, అప్పుడే రావాలండి. ఇదివరకు ఇలా ఉండేది కాదండి. ఇలాగ మాకు అసలు ఇన్ని షాప్స్ ఇలా ఎప్పుడు అప్పుడు మామూలుగానే ఉండేది. ఇప్పుడే ఇంతలాగా డెవలప్ అయిందండి. మేము వెళ్ళేటప్పుడు బాగానే 2010 నుంచి వెళ్ళేవాళ్ళం అండి. 2008 నుంచి అప్పుడు అంత నాకు అనిపించలేదండి. మేము మామూలుగా టెంపుల్కి వెళ్ళి చుట్టూరు తిరిగి అంత రద్దీగా ఉండేది కాదండి. కొంచెం మామూలుగానే ఉండేది. ఇప్పుడైతే అస్సలు ఖాళీ లేదండి. ఇంతలా ఉంటుంది అనుకోలేదండి. ఇంతలా మారిపోయింది టెంపుల్. కానీ దేవుడు లోపల గుడి అయితే చిన్నగానే ఉంటుందండి, పెద్దగా ఉండదు. అతనండి మనకి అక్కడే వెలిసిన దేవుడు కదండి, చిన్నగా ఉంటాడు వెంకటేశ్వర స్వామి. కానండి మనం ఏం కోరుకున్నా కోరికలు అయితే నెరవేరుతాయండి స్వామివారి దగ్గర. ఇలాగండి ఇంకా ప్రదర్శన అయితే అయిపోయిందండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతామండి. చుట్టూరు బయట తిరగవలసి వచ్చిందండి లోపల లేక. కానీ చుట్టూరు కూడా భలే షాపులు అయితే భలే పెట్టేశారండి, చాలా బాగున్నాయి. మొత్తం అక్కడని ఖాళీ లేదు. రథం కూడా ఉందండి, ఇక్కడ భలే ఉందండి రథం చూసారండి. ఇదిగోండి రథం. ఇలాగ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చండి. చాలా మంది ఇంకా బయటే ప్రదర్శన చేసేదండి, లోపల చేయడానికి ఇలా మనం టెంపుల్ లోపలికి ఇదేనండి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుందండి. టెంపుల్ లోపలికి ఇక్కడ చూడాలండి రౌండ్లు అయితే చాలా పెద్ద లైన్లు అండి. చాలా చుట్టూరు చాలా కట్టేశారండి. ఇది వరకు ఉండేది కాదండి. చుట్టూరు తిరిగినప్పుడు చాలా టైం పట్టింది. ఇదిగోండి ఇక్కడ బయటేనండి మనం కొబ్బరికాయ అయితే బయట కొట్టేసుకోవాలండి, లోపల కొట్టడానికి ఉంటుందండి. స్వామివారికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసండి లోపలికి వెళ్ళిపోతుంది. లైన్ చూసారండి, చాలా పెద్ద లైన్, మొత్తం చాలా ఉన్నాయి. లోపలికి ఉంటుందండి, బయట నుంచి ఇలా వెళ్తామేనండి. మన తిరుపతిలో కూడా ఎలా ఉంటుందో అంతలా ఉందండి. చాలా తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఇక్కడ లైన్ కూడా తిరుపతిలో ఉన్నట్టే ఉన్నది, తిరుపతిలా ఉన్నదండి. టైం అయితే పావుగంట 11 అవుతుందండి. ఆ టైం కూడా ఖాళీ లేదు. ఇక్కడ నుంచి వెళ్ళాం కదండి, అయింది. ఇంకా లోపల లైన్లో ఇంకా అలా లైన్ తిరుగుతూనే ఉండాలి. చాలా లైన్లు ఉన్నాయండి. కాకపోతే లోపల అయితేనండి మనకి స్వామివారిని అయితే చూపించడం లేదండి, వీడియో తీయలేదు ఫోన్లో. చాలామంది ఇలా చాలా టైం పట్టిందండి లోపలికి వెళ్తాకి. మనం తిరుపతిలో ఎంత లేట్ అవుతుందో స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ చిలుకూరులో కూడా అంతే లేట్ అయిందండి. అంత ఈజీగా దొరకలేదండి
స్వామివారి దర్శనం. కానీ చాలా మనస్ఫూర్తిగా అనిపించిందండి దర్శనం అయ్యాకనే. ఇంత బాగా అనిపించిందండి. బాలాజీ ఇలా లోపలికండి ఒక్కొక్క పావు గంటకి ఒక 50 మందిని వదులుతున్నారు. 50 మందిని వదులుతున్నారండి. తర్వాత మళ్ళీ ఆపేస్తున్నారండి. అందరూ ఒకేసారి జనం సరిపోతే టెంపుల్ లోపలనండి. ఇంకోటి దర్శనానికి ఇటు వెళ్తున్నాము. ఇలా నడుస్తానే చాలా దూరం ఉందండి టెంపుల్. ఇంతలాగా అప్పుడైతే ఇంక ఇలా లోపలికి వెళ్ళగానే లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఇలా ఉండేది కాదు. ఇప్పుడైతే ఇలా చుట్టూ తిరిగి మన విజయవాడలో దుర్గాదేవికి ఎక్కుతాం చూడండి, అంత అలా అనిపించిందండి. తిరిగి ఇలా లైన్లో నిల్చోవడం అయిపోయింది. ఇప్పుడేమో అండి ఒక 50 మందిని ఇంకో లోపలికి అయితే పంపించారండి. ఇంకోటి చూడండి, ఇంకా ఇక్కడైతే వీడియో తీయకూడదటండి ఏమన్నారు. ఎంత జనం ఉన్నా చూసారండి గుళ్ళోని. ఎంత బయటికి ఎక్కడో ఉన్నామండి మేము. చూసేయండి ఇక్కడ నుంచి మీరే. భలే ఉంది అమ్మ, కాలు లాగేసింది. ఆవిడ తీసుకుంది. నేను వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిందండి. పక్కనేనండి పార్వతీదేవి పరమేశ్వరుల దర్శనం అండి. కొబ్బరికాయ కొట్టేసి లైన్లో నించున్నాం. చూసేయండి. రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః హర హర మహాదేవ. మీరు చెప్పాల్సింది శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. దేవుడిని చూస్తూ మొక్కాలే. రెండు చూసారండి, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిందండి. పరమేశ్వరుడు కూడా దర్శనం అయిపోయిందండి. కరెక్ట్గా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికండి మాకు ప్రసాదాలు అయితే పంచుతున్నారండి. ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు అయితే ఫ్రీగా పంచుతున్నారండి. మాకు కూడా ఇచ్చారండి. మేము కూడా పులిహోర ప్యాకెట్ తీసుకున్నాండి. అక్కడే కూర్చునండి పులిహోర తినేసండి. వాటర్ అయితే తాగేసామండి. చూడండి, మాకు దర్శనం అయినప్పుడు 12 అయిందండి. కరెక్ట్గా టయానికి దేవుడు అయితే ప్రసాదాన్ని మాకైతే పంపించాడండి. అమ్మాయి ఎంతో దూరం నుంచి వచ్చాము. మాకైతే అంతా మంచి జరిగిందండి. చాలా బాగా అయిపోయిందండి. శుభ్రం తినేసి తాగేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామండి. ఇంక ఇలాగ ఇంత దూరం వచ్చాం కదండి, పిల్లలకి ఏమన్నా కొందామని అయితే లోపల తిరుగుతూ ఉన్నామండి. ఈ లోగాలోనండి చాలా ఇప్పుడు అందరూ వేసుకున్నారు కదా శివుడు మాలలో. ఆ మాలలు అయితే అడిగానండి. ఆ మాలలో ఒక్కో చోట 200 చెప్పారు. అది ఒరిజినల్ అయితే 4000 ఎంతో ఉంటుందట. ఇది 200 అటండి. 200 అయితే 150 రూపాయలకి అడిగానండి. ఇచ్చారండి. చాలా మంచిగా అనిపించినాయి అండి. నేను 2 దాంట్లో అయితే తీసుకున్నానండి. పిల్లలు వేసుకుంటారని, మా అబ్బాయి వేసుకుంటాడని. చూసారండి, మరి ఇదండి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మర్చిపోకండి ప్లీజ్ అండి. మీరు ఇలాగా నేను కొత్త వీడియోస్ పెడుతూ ఉంటానండి. మీరు ఒక లైక్ అయితే కొట్టండి. ఓకేనండి, మరి బాయ్ అండి, ఉంటానండి.